కృపగల దేవా నీకే స్తుతి 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 స్తోత్రం 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 మహిమాన్వితుడైన మా తండ్రి నీకే స్తోత్రం 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 కృపా సత్య సంపూర్ణుడా నీకే స్తుతి 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 యేసయ్యా నీకే స్తోత్రం 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 రిఖంద లషరా బాబాద లఖషఖరా బాబా యేసయ్యా నీకే స్తోత్రం 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 ప్రేమించేదన్ అధికముగా ఆరాధింతున్ ఆసక్తితో ప్రేమించేదన్ అధికముగా ఆరాధింతున్ ఆసక్తితో పూర్ణ మనసుతో ఆరాధింతున్ పూర్ణ బలముతో ప్రేమించేదన్ నా పూర్ణ మనసుతో ఆరాధింతున్ నా పూర్ణ బలముతో ప్రేమించేదన్ ఆరాధన 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 ప్రేమించేదన్ అధికముగా ఆరాధింతుం ఆసక్తితో ఎబినేజరే ఇంతవరకు ఆదుకున్నావు ఎబినేజరే ఇంతవరకు మమ్ము నాదుకున్నావు ఇంతవరకు ఆదుకున్నావు నీవు ఇంతవరకు మమ్ము నాదుకున్నావు పూర్ణ మనసుతో ఆరాధించు పూర్ణ బలముతో ప్రేమించేదన్ నా పూర్ణ మనసుతో ఆరాధించు నా పూర్ణ బలముతో ప్రేమించేదన్ ఆరాధన 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 ప్రేమించేదన్ అధికముగా ఆరాధించుం ఆసక్తితో ప్రేమించేదన్ అధికముగా ఆరాధించుం ఆసక్తితో పూర్ణ మనసుతో ఆరాధించుం పూర్ణ బలముతో ప్రేమించేదం నా పూర్ణ మనసుతో ఆరాధింతుం నా పూర్ణ బలముతో ప్రేమించేదం ఆరాధన 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 ప్రేమించేదన్ అధికముగా ఆరాధింతుం ఆసక్తితో ఎల్రోయి నన్ను చూసావే వందనమయ్యా ఎల్రోయి
ఎల్రోయి మమ్ము చూసావే వందనాలయ్యా, నన్ను చూసావే వందనాలయ్యా, నీవు మమ్మను చూసావే వందనాలయ్యా. పూర్ణ మనసుతో ఆరాధింతున్, పూర్ణ బలముతో ప్రేమించేదన్, నా పూర్ణ మనసుతో ఆరాధింతున్, నా పూర్ణ బలముతో ప్రేమించేదన్. ఆరాధన 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 ప్రేమించేదన్ అధికముగా ఆరాధింతున్, ఆసక్తితో ప్రేమించేదన్ అధికముగా ఆరాధింతున్, ఆసక్తితో పూర్ణ మనసుతో ఆరాధింతున్, పూర్ణ బలముతో ప్రేమించేదన్, నా పూర్ణ మనసుతో ఆరాధింతున్, నా పూర్ణ బలముతో ప్రేమించేదన్. ఆరాధన 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 ప్రేమించేదన్ అధికముగా ఆరాధింతున్ ఆసక్తితో. యెహోవా రఫా యెహోవా రఫా స్వస్థపరచవే వందనాలయ్యా. యెహోవా రఫా యెహోవా రఫా స్వస్థపరచవే వందనాలయ్యా, నన్ను స్వస్థపరచవే వందనాలయ్యా, మమ్ము స్వస్థపరచవే వందనాలయ్యా. పూర్ణ మనసుతో ఆరాధింతున్, పూర్ణ బలముతో ప్రేమించేదన్, నా పూర్ణ మనసుతో ఆరాధింతున్, నా పూర్ణ బలముతో ప్రేమించేదన్. ఆరాధన 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 ప్రేమించేదన్ అధికముగా ఆరాధింతున్ ఆసక్తితో ప్రేమించేదన్ అధికముగా ఆరాధింతున్ ఆసక్తితో పూర్ణ మనసుతో ఆరాధింతున్, పూర్ణ బలముతో ప్రేమించేదన్, నా పూర్ణ మనసుతో ఆరాధింతున్, నా పూర్ణ బలముతో ప్రేమించేదన్. ఆరాధన 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 ప్రేమించేదన్ అధికముగా ఆరాధింతున్ ఆసక్తితో. యెహోవా నిస్సి యెహోవా నిస్సి నా పక్షమై పోరాడి జయమిచ్చితివే. యెహోవా నిస్సి యెహోవా నిస్సి మా పక్షము పోరాడి జయమిచ్చితివే, మా పక్షము పోరాడి జయమిచ్చితివే, నీవు మా పక్షము పోరాడి జయమిచ్చితివే. పూర్ణ మనసుతో ఆరాధింతున్, పూర్ణ బలముతో ప్రేమించేదన్,
ఆరాధింతు పూర్ణ బలముతో ప్రేమించేదా నిన్ను పూర్ణ మనసు ఆరాధింతు పూర్ణ బల ఆరాధన 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 ప్రేమించేదం అధికముగా ఆరాధింతు ఆసక్తితో ప్రేమించేదం అధికముగా ఆరాధింతు ఆసక్తితో యెహోవా నిసి మా పక్షము పోరాడి జయమిచ్చితివే యెహోవా నిసి మా పక్షము పోరాడి జయమిచ్చితివే మా పక్షము పోరాడి జయమిచ్చితివే నీవు మా పక్షము పోరాడి జయమిచ్చితివే పూర్ణ మనసుతో ఆరాధింతు పూర్ణ బలముతో ప్రేమించేదన్ నా పూర్ణ మనసుతో ఆరాధింతు నా పూర్ణ బలముతో ప్రేమించేదన్ ఆరాధన 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 ప్రేమించేదం అధికముగా ఆరాధింతు ఆసక్తితో ప్రేమించేదం అధికముగా ఆరాధింతు ఆసక్తితో పూర్ణ మనసుతో పూర్ణ బలముతో ప్రేమించేదం పూర్ణ మనసుతో ఆరాధింతు పూర్ణ బలముతో ప్రేమించేదం ఆరాధన 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 రికబల శకరబబ రికబల శకరబబ లక శకరబబ లక శకరబబ లక శకరబ లక శకరబబ లక శకరబబ లక శకరబబ లక శకరబబ లక శకరబ లక లక శకరబబ లక శకరబ లక శకరబబ లక శకర Kandalaka shakaraba, kandalaka shakaraba, kandalaka shakaraba. Ebenezare, ఇంతవరకు ఆదుకున్నావే ఎల్రోయి మమ్మల్ని చూసావే వందనమయ్యా నన్ను చూసావే వందనమయ్యా యెహోవా రఫా స్వస్థపరిచవే వందనమయ్యా
మమ్ము స్వస్థపరిచావే, నన్ను స్వస్థపరిచావే, వందనమయ్యా. యెహోవా నిస్సి, యెహోవా నిస్సి, మా పక్షమున పోరాడి జయమిచ్చితివే. నీవు మా పక్షమున, నీవు నా పక్షమున పోరాడి జయమిచ్చితివే. ఎబినేజరే, ఎబినేజరే, ఇంతవరకు మమ్ము ఆదుకున్నవే. ఎలియాజరా, ఎలియాజరా, ప్రతి స్థితిలో దైవ సహాయమైతివే. నీవు నాకు మాకు ప్రతి స్థితిలో, ప్రతి పరిస్థితిలో దైవ సహాయమైతివే. పూర్ణ మనసుతో ఆరాధింతు, పూర్ణ బలముతో ప్రేమించేదన్. పూర్ణ మనసుతో ఆరాధింతు, పూర్ణ మనస్సు ఆరాధింతు, పూర్ణ బలముతో ఆరాధన, 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 ఆరాధన. ప్రేమించేదన్ అధికముగా ఆరాధింతు ఆసక్తితో. ఎలియాజరా, ఎలియాజరా, ప్రతి స్థితిలో దైవ సహాయమైతివే. ఎలియాజరా, ఎలియాజరా, ప్రతి అవసరములో దైవ సహాయమైతివే. ప్రతి అవసరము సహాయమైతివే. ప్రతి అవసరతలో దైవ సహాయమైతివే. పూర్ణ మనసుతో ఆరాధింతు, పూర్ణ బలముతో ప్రేమించేదన్. పూర్ణ మనసుతో ఆరాధింతు, పూర్ణ బలముతో ప్రేమించేదన్. ఆరాధన, 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 ఆరాధన. రిఖదలహ శఖరబబ, రిఖదలహ శఖరబబ, దలహ శఖరబబ, దలహ శఖరబ, దలహ శఖర, దలహ శఖరబ, దలహ శఖర, దలహ శఖరబ, దలహ శఖర, దలహ శఖరబ,
ఎబినేజరే ఇంతవరకు ఆదుకున్నావే. ఎల్రోయి మమ్మల్ని చూసావే, మా కుటుంబాన్ని చూసావే, మా కుటుంబాన్ని ఆదుకున్నావే. యెహోవా రఫా స్వస్థపరిచావే, మమ్ములను స్వస్థపరిచావే. యెహోవా నిస్సి మా పక్షముగా నా పక్షముగా పోరాడి జయమిచ్చితివే. ఎలియాజరా నా ప్రతి స్థితిలో మా ప్రతి అవసరతలలో దేవ సహాయమైతివే. పూర్ణ మనస్సుతో ఆరాధించు, పూర్ణ బలముతో ప్రేమించేదన్. ఆరాధన 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 ఆరాధన. ప్రేమగల మా కన్న తండ్రి అనే శయానికి వందనాలు, కృతజ్ఞతాస్తుతులు. శత్రువు వాడి సంబంధితులు ఎన్నో రకాల పోరాటాలు సలిపిన నా పక్షంగాను, మా పక్షంగాను, మా కుటుంబం పక్షంగా, సేవా పరిచర్య పక్షంగా యెహోవా సేనాధిపతిగా మీరు నిలిచి పోరాడి జయమిచ్చి, యెహోవా సేనాధిపతిగా మీరు నిలిచి పోరాడి జయమిచ్చి, యెహోవా నిస్సిగా అయా, యెహోవా జయ ధ్వజముగా అయా జెండా, ఇదిగో తండ్రి జయం పొందిన ఒక జెండాను అయా మాకు ఇచ్చారయ్యా. నీకు స్తోత్రాలు స్తోత్రాలు స్తోత్రాలు, కృతజ్ఞత స్తుతి ఘనత మహిమ ప్రభావాలు చెల్లిస్తున్నాం యేసయ్యా. మా ప్రతి అవసరతల్లోనూ, నా ప్రతి అవసరతలోను, కుటుంబ అవసరతలో, సంఘము పరిచర్య అవసరతలు, ప్రతి విషయంలో ఎలియాజరువై దేవ సహాయం అని అర్థంగా ఉంది ప్రభా మాట. ఎలియాజరువై ప్రతి విషయంలో మాకు సహాయపడి నడిపిస్తున్న తండ్రి, నీకు స్తోత్రాలు స్తోత్రాలు స్తోత్రాలు. నీకే కృతజ్ఞత స్తుతి ఘనత మహిమ ప్రభావాలు చెల్లిస్తున్నా. మొదటిగా మీరు మమ్మల్ని చూశారయ్యా, నన్ను చూశావయ్యా. ఎల్రోయి చూచుచున్న దేవుడని పేరు. మొదటిగా నన్ను చూసావు, మమ్మల్ని చూసావు, మా కుటుంబాన్ని చూసావు దేవా. నీవిచ్చిన పరిచర్య సేవ సంఘ బిడ్డలను చూసావు కాబట్టే మేము ఇలా ఉన్నామయ్యా. నీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు కృతజ్ఞతాస్తుతులు. నీకే స్తుతి ఘనత మహిమ ప్రభావాలు చెల్లిస్తున్నా అయ్యా. ఇదిగో గత కాలమైన ఇంతకాలమైన నన్నైనా మమ్మల్నైనా మా కుటుంబానైనా సేవా పరిచర్యను సంఘ బిడ్డలు నీవు ఆదుకున్నావయ్యా, ఆదుకున్నావు ప్రభు. అందును బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు కృతజ్ఞతాస్తుతులు కృతజ్ఞతాస్తుతులు. నీకే కృతజ్ఞతాస్తుతి ఘనత మహిమ ప్రభావాలు చెల్లిస్తున్నాం ప్రభు. యెహోవా రఫా, అవునయ్యా నువ్వు స్వస్థపరచు దేవుడువై ఉన్నావు అయ్యా. నా అనారోగ్య కారణాలు కావచ్చు, కుటుంబంలో అనారోగ్య కారణాలు కావచ్చు, సంఘం బిడ్డల అనారోగ్య కారణం, పరిచర్యలు ఇదిగో తండ్రి అయ్యా. రెండు రకాల రోగాలు, ఆధ్యాత్మిక రోగం విషయంలో కావచ్చు, శరీర సంబంధమైన రోగం విషయంలో కావచ్చు, స్వస్థపరిచిన దేవుడవు నువ్వు. నీకు స్తోత్రాలు స్తోత్రాలు అయ్యా. సంఘ పరిచర్య పక్షంగా, సంఘ బిడల పక్షంగా కూడా యెహోవా నిస్సివై నువ్వు ఉన్నావు ప్రభా.
ఎలియాజరువై సహాయపడుచున్నావు ప్రభా. నీకు దేవ సహాయం మాకు అందించావు, నీ దేవ సహాయం మాకు అందించావు. నీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతి ఘనత మహిమ ప్రభావాలు చెల్లిస్తూ ఈ చిన్నపాటి ఆరాధన మీ పాదపద్మము సమర్పిస్తున్నాం అయ్యా. ముందున్న సమయంలో వాక్య ఉపదేశం ద్వారా నీవే నాతో మాతో మాట్లాడమని, అటగించ చూస్తున్న దుష్టుడు దురాత్మ అంధకార శక్తులు నేస్తున్నాములు బంధిస్తున్నాను. నా చుట్టూరు మా చుట్టూరు నీవే అగ్ని ప్రాకారమై నీ చేతి నీళ్ళు దాచిపెట్టి నీవే నీ సిలువ రక్తపు కంచెను వేసి నీవే మాతో ఉండి ప్రభా, నీ బలమైన తేజో మహిమ ప్రభావం చేత మమ్మల్ని ఇక్కడ దేవ ఈ ప్రాంతాన్ని నింపి ఆ ప్రభావం మేము అనుభవించేలాగా కృపనిచ్చి లేఖనపు కాంతిలో నుంచి మరి ఈరోజు మాకు అవసరమైన మా ముందున్న దైనందినమైన జీవితంలో కానీ ఆధ్యాత్మిక జీవితంలో కానీ అవసరమైన సంగతులు ఏమవుతున్నాయో మా అందరితో తేటగా స్పష్టంగా మీరు మాట్లాడమని బతిమలాడుతూ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మా ప్రియుడు మా రక్షకుడైన యేసయ్య నామంలోనే ప్రార్థించి సమస్తం పొందుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి నీ కృపాహస్తాలకి నన్ను మమ్మల్ని అప్పజెప్పి నీ నామాన్ని గొప్ప చేసుకుంటూ ఈ ఆరాధన మీ పాదపద్మను సమర్పించి మహింపరచుకుంటున్నాం మా తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. మంచిది, పరిశుద్ధ గ్రంథం చదువుతామండి, చూద్దాం. యోహాను సువార్త 7వ అధ్యాయము, యోహాను సువార్త 7వ అధ్యాయము 10వ వచనం. అయితే ఆయన సహోదరులు పండుగకు వెళ్ళిపోయిన తరువాత ఆయన కూడా బహిరంగముగా వెళ్ళక రహస్యముగా వెళ్ళెను. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా కన్న తండ్రి యేసయ్యా, నీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు. మీరు ఇచ్చిన లేఖన భాగాన్ని బట్టి నీకు వందనాలు ప్రభువా. ఈ లేఖనాన్ని విరవండి, దీని చాటున మీరు దాచి ఉంచిన మాకు అవసరమైన సంగతులు ఏమైతే ఉన్నాయో అవి బయటకు తెచ్చి నాతో మాతో మీరు మాట్లాడమని బతిమలాడుతున్నాను. ఉపదేశాన్ని అడ్డగించాలని చూస్తున్న దుష్టుడు వాడి దూతల క్రియలు ఏ ఉన్నా యేసు నామములో బంధిస్తున్నాను. నీవే నా చుట్టూ మా చుట్టూ అగ్ని ప్రాకారమై నిలవమని దేవా, నీ కృప మాకు తోడు చేయమని బతిమలాడుచున్నాను. మా సమస్త దేవా ఇదిగో తండ్రి, మా సమస్త అవిధేయతలు, అతిక్రమ దోషాలు, పాప దోషాలు, ఆజ్ఞాతిక్రమలో పునఃక్షమించు. నా యొక్క అవిధేయతలు, అతిక్రమ దోషాలు, పాప దోషాలు, ఆజ్ఞాతిక్రమాలు కూడా పునఃక్షమించు. నీ సిలువ రక్తంతో కడిగి శుద్ధ జలంతో సమస్త కీడాపవిత్రతను కొట్టివేసి పరిశుద్ధపరిచి నీ ఆనంద తైలాభిషేకం నాపై మాపై ఉంచు అయ్యా. మరి ముఖ్యంగా నీ పక్షం వహించిన నన్ను నీ పరిశుద్ధాత్మ అగ్నిలో పుటమే శుద్ధ సువర్ణంగా మార్చు. నీ పరలో శుద్ధ సువర్ణ తైలు నాపై ఇంకనూ గొప్పగా ఉంచు. హెస్కేల్ 2:1-2 వచ్చిన ప్రకారం నీ కృప నాకు మాకు దయచేయి. ఇర్మియా 1:9, 10, 18, 19 నీ కృప నాకు దయచేయి. 81వ కీర్తన 1వ వచనం, 81వ కీర్తన 10వ వచనం 2వ భాగాన్ని బట్టి నీ కృప నాకు దయచేయి. అపోస్తుల కార్యం 4:27-31, యెషయా 51:16, మత్తయి 10:1 7, 20 వచ్చిన ప్రకారం నీ కృప నాకు ఇవ్వమని నీవే తోడు నడిపించి బలపరచు నడిపించి దేవా మాకు బోధించమని మీరు మాట్లాడుతుండగా మా అందరికి వినగలిగిన చెవి, గ్రహించగల మనసు, లోబడి హృదయం వాక్యాన్ని కూడా జీవించే కృపను, హృదయ సున్నతిని కూడా మాకు దయచేయి. శిష్యులైన సేవక గణముగా సిద్ధపరచబడినట్లుగా అనుదినము నీ పాల్సిన శిష్యరేఖము చేసే మనస్సు కూడా కృప కూడా దయచేయి. దేవా, ఈ అల్పుడికి నీ అనాది సంకల్పంలో నిర్ణయించి ఇచ్చినటువంటి ధారాళమైన నీ ఆత్మ నడిపింపు, లేఖన ప్రత్యక్షత, ఆత్మ ప్రత్యక్షత, వాక్శక్తినిచ్చి నీవే నాతో మాతో అందరితో సూటిగా తేటగా స్పష్టంగా మాట్లాడమని బతిమలాడుతూ అల్పుడైన నన్ను నీ చాటును మరుగుపరిచి, నీ సిలువు చాటును మరుగుపరిచి అయ్యా, నీ దాసుని యొక్క ఇదిగో తండ్రి నా ముఖ కాంతిలో నుంచి నీవే నీ ప్రజలతో కనపడుతూ మాట్లాడి నాతో కూడా మాట్లాడి నువ్వు అనుకున్న కార్యం జరిగించమని యేసయ్యను తనంత శక్తిగల నామం అడిగి వేడుకొని ప్రార్థించి సమస్తం పొందుకొని నీ నామాన్ని గొప్ప చేసుకుంటూ నీ కృపాహస్తాలకు సమస్తాన్ని అప్పజెప్పుకుంటూ నీ చిత్తానికే సమస్తమును అప్పజెప్పి నేను గొప్ప చేసుకుంటూ వాక్యాన్ని బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ నీవు ఇచ్చిన లేఖనాన్ని బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉపదేశాన్ని నన్ను మమ్మల్ని చేతులకు అప్పజెప్పి నేను గొప్ప చేసుకుంటున్నాం మా తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. మంచిది. ప్రభునందు సమకూడిన నా ఈ మాటలు వింటున్నా, అలాగే వీడియో ద్వారా వింటున్నా, ఇక ముందు వినబోతున్నా ప్రతి ఒక్కరికి ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరట నా హృదయపూర్వకమైన వందనాలు. అందరికీ వందనాలు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. మంచిది. చదువుకున్న పరిశుద్ధ గ్రంథంలో
ఆ లేఖన భాగము ఎప్పుడు ఏంటంటే పస్కా పండుగ ఆచరించడానికి అందరూ వెళుతున్నారు పండుగ సమయంలో. అదేనా ఉంది అక్కడ? 7వ అధ్యాయం చూడండి. అటు తరువాత యూదులు ఆయనను చంప వెదికినందున యేసు యూదయలో సంచరింపనొల్లక గలీలయలో సంచరించుచుండెను. యూదుల పర్ణశాలల పండుగ సమీపించెను గనుక దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఏ పండుగ అది? పర్ణశాలల పండుగ. అయితే దానిలోకి మనం ఈరోజు వెళ్ళాలన్నది దేవుని చిత్తం కాదు, కానీ పర్ణశాల పండుగ వివరణ ఇప్పుడు సమయం అనుకూలించిన పరిస్థితి అది కాదు, కానీ దేవుడు తీసుకోమన్న విషయం ఇది ల్యాండింగ్ పాయింట్ మాత్రమే. యేసు ప్రభు వారు ఆయా ప్రాంతాల్లో తిరుగుతూ సువార్త అందిస్తూ ఉన్నది ఉన్నట్టు ఖరాఖండిగా ఖండించి దేవుని మాటలు అందిస్తున్న దాన్ని బట్టి పరిసయ్యులు, సద్దుకాయలు, ధర్మశాస్త్రోపదేశకులు వీళ్ళందరూ లేఖన కాంతిలో లేఖనము యొక్క అవగాహన కలిగిన వాళ్ళు, లేఖనము దాని యొక్క ప్రభావం తీవ్రత ఎంతవరకు ఉన్నదని కొంతలో కొంత ఎరిగిన వాళ్ళు. కొంతలో కొంత అని నేను ఎందుకు అన్నానంటే, పూర్తిగా ఎరిగిన వాళ్ళైతే యేసు ప్రభు వారి నిజముగా మనిషి కుమారుడు అని చెప్పేవాళ్ళే, ఒప్పుకునేవాళ్ళే. ఖచ్చితంగా ఆయన వెంబడించేవాళ్ళు, ఆయన శిష్యరికంలో ఖచ్చితంగా శ్రేష్టమైన హిత బోధ, ఆరోగ్యకరమైన బోధ అందుకునేవాళ్ళు, బలపడేవాళ్ళు, ఆయన అనుసరించేవాళ్ళు. లేఖనాలు నెరవేర్చబడ్డాయి కాబట్టి నా ప్రభు సెలవిచ్చినట్లుగా సిమియోను అన్నాడు కదా, నాథా నీవు సెలవిచ్చినట్లుగా నన్ను పంపించుటకు ఇలాగ వచ్చితివా అని చెప్పని లూకా సువార్తలో రాసి ఉందిగా. అలాగ గ్రహించేవాళ్ళు. సిమియోను తక్కువడు కాదు, బైబిల్ పాండిత్యంలో పేరుగాంచినటువంటి గొప్ప పండితుడు అన్నమాట. అక్కడ ఏమంటున్నాడు ఆయన? లూకా సువార్త 2వ అధ్యాయం చూడండి. యెరూషలేమునందు సిమియోను ఒక మనుష్యుడు ఉండెను, అతడు నీతిమంతుడును భక్తిపరుడునై ఉండెను, ఇజ్రాయేలు యొక్క ఆదరణ కొరకు కనిపెట్టువాడు. ఇజ్రాయేలీల యొక్క ఆదరణ కొరకు కనిపెట్టేవాడు. చిన్న మాట ఇక్కడ ఒకటి అందించి ముందుకు వెళ్ళాలని ఆశపడుతున్నాను. వాస్తవికంగా నువ్వు లేఖనాన్ని ఎరిగి యేసు ప్రభు వారి ప్రేమ చేత నింపబడి లేదా ప్రేమ ఎరిగిన దానవైతే ఇక్కడ సిమియోను ఎలా అయితే ఇజ్రాయేలీలందరి కొరకు వారి ఆదరణ కొరకు, ఆదరణ అంటే జన్మత కర్మత అనే పాపాల నుంచి విడిపించబడాలని, శ్రమలు, ఇక్కట్లు, ఇరుకు, ఇబ్బంది, అనారోగ్య కారణాల్లో సతమతమవుతున్న వారు విడుదల పొందాలని, అంతకంటే అలాగనే కాకుండా రక్షణ పొంది దారి తప్పిన వారు ఎలాగైనా ప్రభు చిత్తంలో ప్రభువే పట్టుకు రావాలని పరితపించి ప్రార్థన చేస్తూ ఉంటాం. ఇదే జీలు అక్కడ కింద కనపడుతుంది. ఇంకొక ఆమె అన్న అనే ఒక ప్రవక్తి, అంటే ఒక యవన ప్రాయంలోనే భర్తను కోల్పోయిన తర్వాత మందిరంలోనే పడి ఇక భక్తి సాధన చేస్తుంది. ఏమిటయ్యా ఆమె భక్తి సాధన అంటే, ఇజ్రాయేలీల యొక్క ఆదరణ కొరకు, విమోచన కొరకు, అంటే యేసు ప్రభు రావాలి, ఈ ప్రజలందరూ రక్షించబడాలి, వాళ్ళకున్న రోగాల నుంచి బయటపడాలి, ఇరుకు ఇబ్బంది నుంచి బయటపడాలి, అలాగే దారి తప్పి బ్రతుకుతున్న వారు సరిచేయబడాలి. ఇలా అన్ని రకాలుగా అన్ని కోణాల్లో వారందరూ కూడా బయటపడాలని దేవుని యొక్క దయా సంకల్పం కోసం ప్రార్థన చేస్తూ ఉంది. సిమియోను కూడా ప్రార్థన చేస్తానే ఉన్నాడు. కానీ ప్రభు కృప, యేసు ప్రభు వారు బాలుడిగా అక్కడికి రాగానే సిమియోను అంటున్నాడు, నాదా నీ చిత్త ప్రకారం నన్ను పంపించడానికి వచ్చావా అని చెప్పాను. ఇప్పుడు ఈ పరిసయ్యులు, సద్దుకాయలు వాస్తవికంగా సత్యం ఎరిగిన వాళ్ళైతే, నిజముగా లేఖనాలు గ్రహింపు కలిగిన వాళ్ళైతే యేసు ప్రభు వారిని చంపడానికి ప్రయత్నం చెయ్యరు. కారణం ఏంటంటే వారికి ఖండించేటువంటి వాక్యం నచ్చట్లా. ఉన్నది ఉన్నట్టు తేటగా చెబుతుంటే అది నచ్చట్లేదు. కారణం ఏంటంటే రాజీ పడి బ్రతకటానికి ఆనాడే ప్రజలు బాగా మూలాలు అంటే పునాదులు వేసుకొని బ్రతుకుతున్నారు.
యేసు ప్రభు వారి కాలం కంటే ముందుగానే ఇర్మియా ప్రవక్త విషయంలో కూడా అలాగనే ఉన్నారు. హెస్కేల్ ప్రవక్త విషయంలో కూడా అలాగనే ఉన్నారు. ఒక ఇర్మియాయే కాదు, హెస్కేల్ ప్రవక్త విషయంలో అలానే ఉన్నారు. ఇజ్రాయేలీలంతా ఏంటంటే వాళ్ళకు నచ్చినట్టుగా బ్రతకటానికి ప్రయత్నం చేస్తుంటే దేవుడేమో నాకు నచ్చినట్టుగా మీరు బ్రతకాలని ఆశపడుతూ ఉన్నాడు. ఆశపడిన దాన్ని బట్టి దారి తప్పి తిరిగిన బహుఘోరమైన పాపంలో బ్రతుకుతున్న తన ప్రవక్తలను, తన యాజకులను, తన రక్షకులను ప్రభు ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకున్న వారిని పంపించి మరి దేవుని లేఖన కాంతిలో ఆయన మనస్సులో ఉద్దేశాలన్నీ తెలియపరుస్తూ ఉన్నాడు. కానీ ప్రజలు రాజీపడి బ్రతుకుతున్నారు కాబట్టి నిన్నగాక మొన్నొచ్చి వీడేంటి మాకు చెప్పేదన్న పరిస్థితిలో ఉన్నారు కాబట్టి ఆ లేఖనాలను స్వీకరించలేకపోతున్నారు. ఆ లేఖనాలను బ్రతుకుకు అన్వయించుకోలేకపోతున్నారు. ఎందుకంటే 2 కారణాలు. ఒకటి, ఎవరైనా చూసి నవ్విపోతారేమో అని చెప్పని ఏం చేస్తారు, నవ్విపోతారని నవ్వుతారు, హేళన చేస్తారు. నిన్నటిదాకా ఇదే సత్యం అని చెప్పని ఇదే భక్తి అని బ్రతికారు, బోధ చేశారు. ఈరోజు మళ్ళీ ఇది కాదు కరెక్ట్, ఇది కరెక్ట్ అని చెప్పని చెప్పంగానే దిద్దుకోగానే అమ్మో నన్ను అందరూ నవ్విపోతారు, ఆడిపోసుకుంటారు, వీడు తేడాయే అని ముద్రేస్తారు. వాస్తవం ఈ ఖచ్చితంగా జరుగుతాయి. అయినా సిగ్గుపడాల్సిన పని లేదు. అది బాగా గుర్తుపెట్టుకోవాలి. సిగ్గుపడాల్సిన పని లేదు. నీ బ్రతుకు బాగున్నా అదే నోళ్ళు, అయ్యే మనుషులు ఓరవలేక వ్యసనంతో నానా రీతిగా మాట్లాడుతూ గాయపరుస్తూ ఉంటారు. నీ బ్రతుకు బాగుంటే. నీ బ్రతుకు బాగోలేదనుకో, అదే నోరు, అదే వ్యక్తులు చూసావా వాళ్ళు ఎట్టయిపోయారో అంటారు. నువ్వు ఇంకా దుర్మార్గంగా బ్రతుకుతున్నావు అనుకో, అదే నోళ్ళు, అదే వ్యక్తులు వీళ్ళు ఎప్పుడు చేస్తారా, ఎప్పుడు నాశనం అయిపోతారా, ఎప్పుడు ఊడ్చుకొని పోతారా, కుటుంబంతో మట్టి కొట్టుకొని పోతా అని చెప్పని కూడా మాట్లాడుతారు, చూస్తూ ఉంటారు. మనుషులు నువ్వు బాగుంటే ఒక రకంగా, బాగోపోతే వాళ్ళు అంతే. ఇక నీవు దేవుని దృష్టిలో దేవుని ఎదుట యథార్థవంతుడిగా, యథార్థవంతురాలుగా బ్రతికే విషయంలో దేవుడు నిన్ను ఆశీర్వదించేది, దేవుడు నిన్ను చూసేది. ఆ గ్రహింపు కలిగిన వాళ్ళైతే లేఖనాన్ని ఖచ్చితంగా గ్రహింపు చేసుకొని లేఖనపు కాంతిలోనే వారి బ్రతుకులను, జీవితాలను, అంతరంగాన్ని, హృదయాన్ని, మనస్సును, తలంపులు, ఊహల, ఆలోచనలను, నిర్ణయాలను, అడుగులను, ప్రయత్నాలను, నోటి మాటలను, వస్త్రధారణను, వారి బ్రతుకు తీరు, పనులలోనూ, అలాగనే వారు ఉంటున్న సమాజాల్లో కూడా దేవునికి సాక్షులుగాను మాదిరిగా ఉంటారు. ఆమేన్, హల్లెలూయా. ఎప్పుడైతే దిద్దుబాటు ఇష్టం ఉండదో ఇక ఎక్కడ లేనటువంటి కోపాలు, వెర్రి కోపం భయంకరంగా దుమ్మెత్తి పోస్తూ ఉంటారు, దూషిస్తూ ఉంటారు. దైవజనుడు అని లేదు, ఏం లేదు, వాళ్ళ ఇష్టం ఎట్టైనా చూసుకో, ఎట్టైనా చేస్తారు. లేఖనము వాళ్ళకు నచ్చినట్టుగా అన్వయించుకొని బ్రతుకుతున్నారు కాబట్టి యేసు ప్రభువు వారు చెబుతున్న సత్యము వారికి ఇమ్మితం కావట్లేదు, ఇంపుగా ఉండట్లేదు, ఆకలింపు చేసుకోవటానికి వెగటగా ఉంది, అది అంత విరక్తిగా ఉంది. వాస్తవానికి సత్యం అంటుంది చేదుగానే ఉంటుంది. సత్యం ఎప్పుడు ఒంటరిగానే ఉంటుంది. ఏనాటికైనా సత్యమే నికాసుగా నిలబడుతుంది. అది బాగా గుర్తుపెట్టుకోవాలి. నేను చెప్పనా, ఈరోజు వాళ్ళు వీళ్ళేదో అనుకుంటారని చెప్పి నీ పద్ధతులు మార్చుకోకపోతే రేపొద్దున క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రభు నీకు నిర్ణయించిన శ్రేష్టమైన బహుమతులు కోల్పోతావు. మొదటిగా ఆ మెప్పు, ఘనత కోల్పోతావు. నీ కళ్ళ ముందు ఒకవేళ నువ్వే బాప్తిసం ఇచ్చుంటే నీ కనుసన్నల్లో పెరిగినటువంటి ఆ విశ్వాసులే పరిచారకులు, తర్వాత సేవకులే నీకంటే అందనంత ఉన్నతమైన స్థితిలో శ్రేష్టమైన కిరీటమైన బహుమతులు, మెప్పు, ఘనత పొందుకొని ఆ వధువులో ఉన్నతంగా యేసు ప్రభువు వారి పక్కన నిలబడిచి నువ్వేం చేస్తావు? సిగ్గుతో తలంచుకోవటం తప్ప రెండోది లేదు. కాబట్టి దయచేసి గమనించండి, ఇక్కడ లేఖనం గనక వారు ఖచ్చితంగా గ్రహించి ఉన్నట్లయితే వారు ఆ పనికి తెగబడరు. కానీ యేసు ప్రభు వారిని ఇక్కడ చంపడానికి చూస్తూ ఉంటే ఆయన రహస్యంగా వెళుతున్నాడంట. రహస్యంగా వెళుతూ రహస్యంగా అన్ని పనులు చేస్తూ ఉన్నాడు. అయితే మనం గమనించాలి, ఇక్కడ
ఖచ్చితంగా మనం చూడాల్సిన విషయం ఏంటంటే ప్రభు యొక్క కనుసన్నల్లో ఖచ్చితంగా లోబడి బ్రతకాలి. ప్రభు యొక్క కనుసన్నలు ఎప్పుడైతే మనం బ్రతుకుతామో అప్పుడే మనకు క్షేమం. అప్పుడే మా ప్రభు చెప్పినట్టు మనం ఎప్పుడైతే అడుగులు వేస్తామో అప్పుడే మనకు ఆశీర్వాదం. ఏ చిన్న పెడ అడుగు పడ్డా యేసయ్య కూడా అంతే పెడ దెబ్బలే బాగుతాడు. అది బాగా గుర్తుపెట్టుకోవాలి. అయితే ఇక్కడ బాగా గమనించండి, 2 విషయాలు మీకు క్లియర్ చేయాలని నేను ఆశపడుతున్నాను ప్రభు కృపలో. రహస్యంగా దారి వెతుక్కొని వెళ్ళిన వాళ్ళ జీవితాలు ఏమయ్యాయి, అలాగే ప్రభు చెప్పిన మాటను బట్టి రహస్యంగా పక్కకు వెళ్ళిన వారి జీవితం ఎలా క్షేమంగా ఉన్నాయి, అవి బాగా గుర్తుపెట్టుకోవాలి. రహస్యంగా దైవ చిత్తానికి వేరుగా అడుగులు వేసినటువంటి వ్యక్తులు, లోతు కుమార్తెలు శాపగ్రస్తమైన వంశాన్ని భూమి మీద పరిచయం చేశారు. అలాగే రహస్యంగా బహుమతి సంపాదించుకుందా అని చెప్పని వెళ్ళినటువంటి గెహజీ అనేవాడు కుష్టు రోగాన్ని వాడొక్కడే తెచ్చుకోలా, వాడితో పాటు వాడి ప్రతి తరంలో ఆ కుష్టు వ్యాధిని సంపాదించుకున్నాడు. రహస్యంగా దైవ చిత్తం మీద తెలుసుకుందామని చెప్పని ఒకప్పుడు ఆకాశ నక్షత్రాల శకునాలు కానీ సోది చెప్పే విషయాలు కానీ ఏవైతే ఉన్నాయో వాటిని తీసివేసినటువంటి సౌలు ఒకానొకప్పుడు తన దైనందినమైన పరిస్థితిలో తన బ్రతుకును దిద్దుకోని కారణాన్ని బట్టి దేవుడు తన ఎడబాసాడని తెలిసి కూడా ఏ శకున గ్రాండ్లు వద్దనుకున్నాడో, ఏ ఆకాశ నక్షత్రాల దగ్గర సోది అడగటం మానుకోవాలనుకున్నాడో వాళ్ళ దగ్గరికి రహస్యంగా ముసుగేసుకొని పోయి మరి అడిగాడు. చివరికి ఏమైంది, తన కత్తి మీద తను పడి చచ్చాడు. రహస్యంగా ఇంకొక ఆమెను ఒక భర్త పంపిస్తా ఉన్నాడు. దైవ చిత్తానికి వేరుగా బ్రతుకుతూ దేవుడు మొచ్చితే మంచం బట్టి అలా ఉంటే వేరొక వ్యక్తిగా రహస్యమైన వేషధారణతో వచ్చేది ఆమె వస్తుంటే ప్రవక్తకు దేవుడు చెప్తా ఉన్నాడు, పలానా వ్యక్తి యొక్క భార్య వస్తా ఉంది. ఆమె తిరిగి ఇంటికి పోయే లోపల తన భర్త తన ఇంటికి పోయి ఇక్కడ నుంచి తెలుసుకున్న సంగతులు చూసే లోపల తన భర్త కాయలా పడటం అన్నాను, క్షమించండి, తను చనిపోతాడని చెప్పేశాను. రహస్యంగా కులంలోని లేదంటే ఇతర ధర్మశాస్త్ర సంబంధమైన ఉపదేశకులకు ఏవో తెలిస్తే ఎక్కడ బహిష్కరిస్తారో అని చెప్పని, ధర్మశాస్త్రానికి సంబంధించిన వ్యక్తులు ఎక్కడ బహిష్కరిస్తారని చెప్పని వాళ్ళకు దాక్కొని ఎవరు వచ్చారు, ఒక ఆయన యోహాను సువార్త 3వ అధ్యాయంలో ఒక ఆయన వచ్చి అడుగుతున్నాడు, నువ్వు నిజంగానే దేవుని దగ్గర నుంచి వచ్చావని, దేవుని కుమారుడివేనని నాకు అర్థమవుతుంది, నేను రక్షణ పొందాలంటే ఏం చేయాలంటే ప్రభు అంటున్నాడు, రహస్యంగా వచ్చిన వాళ్ళు ప్రభు అంటున్నాడు, ఆయన ఏమయ్యా ధర్మశాస్త్రం అంతా తెలిసినవాడు, నువ్వు మళ్ళీ నన్ను అడుగుతావేంది అంటున్నాడు యేసయ్య. అయితే ఆయన రక్షణ పొందుకున్నాడు. రహస్యంగా అడుగులు వేసిన వాళ్ళ జీవితాల్లో కొందరు జీవితాలేమో పాడైపోయాయి, కొందరు జీవితాలేమో శపించబడ్డాయి, కొందరేమో చనిపోయారు, కొందరమైతే కుష్టు వ్యాధిని సంపాదించుకున్నారు. పౌలు భక్తుడు రహస్యంగా ప్రమాదం పొంచుందని తప్పించుకొని అడుగులు వేసినప్పుడు క్షేమస్థితిలో నిలబడగలిగాడు. యేసు ప్రభువాన్ని కూడా రాళ్లతో కొట్టి చంపాలనుకున్నప్పుడు వాళ్ళ అంతరంగాన్ని ఎరిగిన వాడే రహస్యంగా అడుగులు వేశాడు, నడుచుకున్నాడు, ప్రవర్తించాడు. బాగా గమనించాలా, రహస్యంగా దైవ చిత్తానికి వేరుగా బ్రతుకుతూ రహస్యంగా ఏదో కనుక్కోవాలనుకున్నాడు. రహస్యంగా దైవజనుడు తెలియకుండా అడుగులు వేసిన వాళ్ళకి శాపము, మరణము, కీడు సంపాదించుకున్నారు. ఒక వ్యక్తి మాత్రం రక్షణ సంపాదించుకున్నాడు. పౌలు భక్తుడు రహస్యంగా ప్రమాదం పొంచింది, పలానోళ్ళు చంపుతారని తెలిసింది, శిష్యులే గంపల నుంచి గోడ మీదను దించి పంపించారంట. దావీదు కేయిలా పట్టణస్థులు ఎట్టైనా సౌలుకి అప్పచెబుతారని తెలిసి రహస్యంగా ఆ గోడ దాటి వెళ్ళిపోయాడు, క్షేమస్థితిలో నిలబడ్డాడు. యేసు ప్రభు వారిని కూడా చంపాలనుకుంటుంటే రహస్యంగా వచ్చి సంచరిస్తూ ఉన్నాడు. కారణం ఏంది? ప్రభు ప్రతి మనిషికి భూమి మీద ఒక నిర్ణయ కాలం ఉంచాడు జీవించాలని. ఆ నిర్ణయ కాలం అంతటి ప్రకారము ప్రతి మనిషి బ్రతకాలి. కానీ ఆ నిర్ణయ కాలం కంటే ముందుగానే నిన్ను దుర్మార్గంగా నడిచేలాగా, బుద్ధిహీనంగా అడుగులు వేసేలాగా అపవాది నిన్ను ప్రేరేపించి
ఒక కోణంలో దేవుని చేత చంపబడేలాగా చేస్తాడు, దేవుని ఉగ్రత వచ్చేలాగా. ఇశ్రాయేలీలు అరణ్య యాత్రలు అలానే చచ్చారు. రెండవ కోణం ఏంటంటే, నీకు నువ్వు ఆత్మహత్యకు ప్రేరేపించబడి నీవు అనుకున్నది దేవుడు సకాలంలో చేయలేదని, లేదు నీ చుట్టూన్న తల్లో తండ్రో కుటుంబ సభ్యుల ఒత్తిడిని బట్టి నిర్హేతుకమైన కారణం చేత నీకు నువ్వే చచ్చిపోవాలని కూడా అపవాది ప్రేరేపించి ఉరిపోసుకొని చావటమో, విషం తాగి చావటమో, విషం తిని చావటమో, ఏదో ఒక కోణంలో నీకు నువ్వు చచ్చేలాగా చేస్తాడు. బాగా గుర్తుపెట్టుకోవాలి, ప్రభు కృపలో బాగా గుర్తుపెట్టుకోవాలి. రహస్య జీవితం ఎప్పుడైనా సరే ఒక కోణంలో కీడుంది, ఒక కోణంలో మరి ఎక్కువగా ఆశీర్వాదం ఉంది, క్షేమం ఉంది. ఆశీర్వాదం ఉంది, క్షేమం ఉంది. కాబట్టి యేసు ప్రభు వారే పండుగ సమయంలో ఆయన చంపుతారని తెలిసి కూడా రహస్యంగా అంత మరుగై, అంత చాటుగా. మొన్న ఈ మధ్య మా అమ్మకి ఒక 2 కళ్ళు చెప్తా ఉంది. ఒక కళ ఏమో గేట్లు బారగా తీసుకుని అయ్యా ఏందో అర్థం కాలేదని, ఒక కళ్ళలోనేమో అయ్యా ఇదిగో పలానోళ్ళ పిల్లలు ఇలా గోళ్ళెక్కి తొంగి చూస్తున్నారు అయ్యా అని చెప్పాను. నేను రెండింటికి అర్థాలు ఒకటే చెప్పాను. గేట్ వేసుకోకపోతే ఏమైంది, కుక్కలు వస్తే ఎవడు పడితే వాడు లోపలికి వచ్చారు. కాబట్టి గేటు క్లోజ్ చేసుకోవాలి. డోర్ కట్టను ఎందుకు వేసుకుంటారు? ఇతరులు ఎవరు లోపల ఉన్న సంగతులు ఏమి చూడకుండా డోర్ కట్టను వేసుకుంటారు. ఇది క్షేమానికి సాదృశ్యం. మరి గేటు బార్లా తీసిందంటే కుక్కలు రావచ్చు, దొంగ రావచ్చు, ఎవడైనా రావచ్చు. జాగ్రత్తగా తలుపుల దగ్గరికి వేసుకొని అన్నీ జాగ్రత్తగా ఉండండి అని ఆ కళకు అర్థం. పలానా పిల్లలు చూస్తున్నారా అంటే ఇతరులు ఎవరైనా చెప్పొచ్చు, వాళ్ళు ఏం చేస్తున్నారు, ఏవి ఎక్కడున్నాయి ఏంటి అని చూడండి, అబ్జర్వేషన్ చేయండి అని చెప్పని ఇతరుల ద్వారా వారు ప్రోత్సహింపబడి రావచ్చు. ఎందుకంటే పసిపిల్లలకు తెలియదుగా. ఆటకాయతనంగా ఎవరైనా పిల్లలు ఉంటే వాళ్ళతో ఆడుకోవటానికి వచ్చి గోళ్ళు ఎక్కి చూస్తుంటారు, రే రారా రారా అని చెప్పని. అట్లా కాకుండా పెద్దలే ఉన్న ఇంట్లో పిల్లలు వచ్చి తొంగి చూస్తున్నారంటే అర్థం ఏంటి? ఇంకేదో ఆశించారని. కాబట్టి యేసు ప్రభు వారే తాను ఈ భూమి మీద బ్రతకాల్సినంత సమయంలో బ్రతకాలని అపవాది యొక్క ఎత్తుగడ అవతల వ్యక్తుల్లో విషాన్ని నూరిపోసాడు సైతాన్ గాడు. ఎలాగైనా ఈ వ్యక్తిని చంపాలి అని. చంపాలనుకుంటున్నప్పుడు మరి నువ్వు రహస్యంగా దాక్కొని తిరగాల. నేను మేధావిని, నేను అట్లా ఇట్లా అనుకుంటే కుదరదు. కొన్ని చోట్ల తగ్గాలి. సింహం అయినా వేటాడేటప్పుడు ఒక 2 అడుగులు వెనక్కేస్తుంది. ఎందుకో తెలుసా? బలమైన పంజాతో ఒక దెబ్బతో కొడితే ఆ వేటాడిన ఆ జంతువుని అమాంతంగా పట్టుకొని తినడానికి పొంచి చూస్తూ ఉంటుంది. పిల్లిని చూడు, నిదానంగా పొంచుకొని చూస్తుంది. బల్లిని చూడు, అది ఏదైనా తినాలనుకున్నప్పుడు పొంచుకొని వేచి చూసి మరి వేటాడుద్ది. ఇంకా సాలీడుని చూడు, నిదానంగానే తన గూడు కట్టుకుంటుంది. అలాగనే సాలీడుకున్న ఇంకొక దుర్మార్గమైన అలవాటు ఏంటంటే, ఇదే అలవాటు సైతాన్ గాడికి కూడా ఉంది. సాలీడు పురుగు ఎదురున్న ఏ క్రిమికీటకం దాని విషయంలో అయినా కళ్ళ మీద దానికి ఉన్న కూరలు ఉన్నటువంటి ఆ కాళ్ళతో దాడి చేస్తుంది. కళ్ళు పొడిసేస్తుంది. ముందు కళ్ళు పొడిసేసిన తర్వాత దానిలో ఉన్న రక్తం మొత్తం లాగేసుకొని ప్రశాంతంగా పక్కకి వెళ్ళిపోద్ది. సాలీడు పురుగు అంటారు కదా, సో తెలుసులేండి మీకు. ఆ పురుగుకున్న లక్షణం ఏంటంటే కళ్ళను పొడుస్తుంది. అది కళ్ళ మీదే దాడి చేస్తుంది డైరెక్ట్గా వచ్చి. సైతాన్ గాడు కూడా సత్యమేంటో నువ్వు చూడకుండా, ఏంది నీకు ముందున్న మార్గం కరెక్టా కాదని చూడకుండా నీ కళ్ళ మీదే పొడుస్తాడు వాడు. ప్రాణం అంటే ప్రాణానికి ఆధారం రక్తం కాబట్టి ఇక నీ ప్రాణం మొత్తం లాక్కుంటాడు వాడు. నేను ఎలాగైనా పాడు చేయాలని చూస్తాడు. కాబట్టి దేవుని పాదాలు పట్టుకొని జాగ్రత్తగా సరైన రీతిలో అడుగులు వేస్తూ, బుద్ధిహీనంగా అడుగులు వేయకుండా జాగ్రత్త కలిగి ప్రభు చిత్తంలో అడుగులు వేసి ప్రభు యొక్క కృపను పొంది ధన్యులమవుదాం. ప్రభు యొక్క నామాన్ని ఘనపరుచుకుందాం. దేవుడే తన కృప చేత మనందరికీ సహాయము చేయునుగాక. ఆమేన్. రండి ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా కన్న తండ్రి యేసయ్యా, నీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు మా ప్రభువా. ఈ మాటలు మా హృదయాల్లో పదిలపరచండి. అనేక పర్యాలు నెమరు వేసి నిన్ను మహింపరచుకోవడానికి కూడా కృపను దయచేయండి.
నీ చిత్తమే నెరవేర్చి నీ నామాన్ని గణపరుచుకోమని, నువ్వు మాత్రం మహిమ పొందమని బతిమలాడుచు. మా ప్రియుడు మా రక్షకుడైన యేసయ్య, మా కోసం ప్రార్థించమన్న ప్రతి ఒక్కరు అవసరత అక్కరతలు నీ కృప చేర్చు. నా కోసం, పరిచయం కోసం గచ్చలను ఇప్పుడైనా ఉపవసించి వ్యక్తిగతంగా కుటుంబ ప్రార్థన అనేక రీతిలో ప్రార్థిస్తున్న బిడ్డలను దీవించండి, దర్శించండి అయ్యా, రక్షించండి. ఆధ్యాత్మిక, భౌతిక, ఆర్థిక, ఆరోగ్యపరంగా కొలతలేని దీవెనిచ్చి బలపరిచి అభిషేకించి నీ సేవలో గొప్పగా వాడుకోండి ప్రభు. ఈ వారంలో ఉన్న సంఘ క్రమాలన్నీ ఆశీర్వాదకరంగా జరగాలి. సమస్త విషయాల్లో మీరు కృప చూపించండి, నీ కార్యములు జరిగించి నీ చిత్తం నెరవేర్చి నువ్వు మాత్రమే మహిమ పొందమని బతిమలాడుచు. మా సంగతి దైవజను తెలియపరిచి ప్రార్థన చేయండి. దైవజను ద్వారా మా సంగతి తెలియపరచమని ప్రార్థిస్తున్న బిడ్డలను వారి అవసరత అక్కరతలు నీ కృప చేత తీర్చు. నాకు, మాకు, మా మీద ఇంకెవరికైనా జ్ఞాపకం చేయబడుతున్న వారికి కళలో, నిద్రలో, దర్శన, స్వప్నాలు చూపించబడి సమస్త చీకటి శోధనని పాసలు యేసు నామములో బంధించి లయపరిచిన కృతజ్ఞతాస్తుతులు, కృతజ్ఞతాస్తుతులు, కృతజ్ఞతాస్తుతులు. నాకు, మాకు, మా మీద ఇంకెవరికైనా కళలో, నిద్రలో, దర్శన, స్వప్నాలు చూపించబడి సమస్త మంచి కళ్ళ, మంచి దర్శనం, మంచి స్వప్న, నిద్రలో చూసి సమస్త మంచి నీ పాసన యెహోవా. మత్తయి 16:10 మత్తయి 10:10 ప్రకారం యేసు నామములో త్వరపెట్టారు జరుగును గాక, నెరవేర్చబడును గాక. త్వరపెట్టారు జరిగేలా చేసి నెరవేర్చిన కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం ప్రభువా. నాకున్న ఈ సేవ పరిచర్యకున్న ఇరుకును జ్ఞాపకం చేసుకొని మాకు సహాయం చేయమని నీవే చోటు నడిపించును మాత్రం మహిమ పొందమని. మా ప్రియుడును మా రక్షకుడైన యేసయ్య నామములోని ప్రార్థించి సమస్తం పొందుకొని ఈ నామాన్ని గొప్ప చేసుకుంటూ నన్ను మమ్మల్ని చేతులకు అప్పచెప్పి నేను మహిమపరుచుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన తండ్రి దేవుని ప్రేమయు, ఆయన ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహాయ సహవాసము సమకూడిన ప్రార్థనలు ఏకీపిస్తున్నా, ఇక ముందు ఏకీపించబోతున్న వారందరికీ, సార్వత్రిక సంఘంలో ఉన్న సకల పరిశుద్ధులకు, సంఘ బిడ్డలకు, పరిచర్యకు, అలాగే కుటుంబ సభ్యులకు, ప్రాంత ప్రజలకు, సేవలకు, సంఘాలకు, సంఘ బిడ్డలకు ప్రభువా, నువ్వు ప్రేమించి ఇచ్చిన పరిచర్య ప్రారంభించబడిన సంఘాలు, సంఘ బిడ్డలకు, సోషల్ మీడియా ద్వారా వాక్యాలు విని బలపడుతున్న వారికి, నువ్వు చెప్పిన దాన్ని బట్టి వెంబడిస్తున్న దైవజనులు, సంఘస్థులు, సంఘ బిడ్డలకు నీ చేతము చేరు పనియాంతము సదాకాలము చూడని నడిపించును గాక. ఆమేన్. యేసు రక్తమునకే, ప్రభుయేసు రక్తమునకే, ప్రభుయేసు నామమున సంపూర్ణమైన విజయం కలుగును గాక. ఆమేన్. అపవాది, వాడి దూతలు, చీకటి, అంధకార శక్తులు, క్రియలు, అవి ఎంత బ్రహ్మ మంత్రపుడు అవేవైనా వాటి అన్నిటికీ అనంతనాశ, సర్వనాశం, నిత్యనాశనం కలుగును గాక. యుద్ధం యెహోవా. ఆమేన్. యేసు రక్తమునకే జయము, 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 జయము. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందరికి వందనాలు. ప్రభు యొక్క మహా ఉచిత కృప మనందరికీ తోడై నడిపించును గాక. ఆమేన్.